హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ సంబంధించి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది డైరెక్ట్గా తెలంగాణలో జాబ్స్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబ్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఇది ఎలా అప్లై చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఐటీఐ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం ఎప్పటికప్పుడు ఓన్లీ ఐటీఐకి సంబంధించి డిప్లొమాకి సంబంధించి ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే అప్డేట్స్ అనేది నేను ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇందులో వచ్చేసరికి ఓన్లీ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు. ఇది జాబ్ మాత్రం తెలంగాణలోనే ఉంటుంది. సో అటెండెంట్ జాబ్స్ పడినాయి. సో అటెండెంట్ గ్రేడ్ 1 అంటే G1 మెకానికల్ వచ్చేసరికి ఇందులో ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్. టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ ఫిట్టర్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి, డీజిల్ మెకానిక్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మెకానిక్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్ ట్రేడ్లో వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 39 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి జాబ్స్ ఉన్నాయి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా జాబ్స్ ఉన్నాయి. మీకు శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ 21,500 నుంచి బేసిక్ పే అనేది ఉంటుంది. సో 21,500తో పాటు మీకు అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ కూడా ఉండి ఓవరాల్గా మీకు శాలరీ అయితే స్టార్టింగే 32,000 దాటి వస్తుంది మీకు శాలరీ అయితే. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మీరు ఎక్కువగా మళ్ళీ ఇది కాంట్రాక్ట్ బేస్ ఏమనుకోవద్దు, డైరెక్ట్గా పర్మనెంట్ జాబ్స్. ఓన్లీ ఐటీఐ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉంటే అప్లై చేయవచ్చు. కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ అనేది అడిగారు. సో 60% అగ్రిగేట్ మార్క్స్ అనేది ఉండాలి. అలాగే 55% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉండాలి. అది ఓన్లీ ఐటీఐకి మాత్రమే. 10th క్లాస్కి ఎటువంటి పర్సంటేజ్ కూడా అడగలేదు. ఇంకా మ్యాండేటరీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీకి అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. ఇంకా పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ పాయింట్స్ వైజ్గా ఇచ్చారు, సిజిపిఏ ఇదని. సో 60% అయితే ఈ పాయింట్స్ చూస్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కట్ ఆఫ్ డేట్ అంటే మీ యొక్క ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 31/1/2024. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి 3 years, ఎస్సీ, ఎస్టీకి 5 years యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఇది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు మీరు పే చేయని అవసరం లేదు. ఇది మీరు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఇంకా వేరే ఏది కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ కాకపోతే ఇక్కడ ఒక్క అప్లికేషన్ మాత్రమే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 2-3 అప్లికేషన్లు కానీ ఫిల్ చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వన్స్ ఫీజు పే చేసిన తర్వాత మీకు రిటర్న్ అనేది, రీఫండ్ అనేది రాదు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకే ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో యాప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ట్రేడ్ టెస్ట్ ద్వారా ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, యాప్టిట్యూడ్ రిలేటెడ్ మీడియం ఆఫ్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ. హిందీ మరియు ఇంగ్లీష్లో ఇస్తారు. 2 hours టైం అనేది ఉంటుంది, 120 minutes. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, ఒక్కొక్కటి 100. అందులో 100 క్వశ్చన్స్ వచ్చేసరికి ఐటీఐ మీద, క్వాలిఫైయింగ్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. రిమైనింగ్ 50 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు.
సో స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఏ ట్రేడ్కి ఆ ట్రేడ్ సపరేట్గా ఉంటాయి. ఎలక్ట్రికల్, మెకానికల్ ట్రేడ్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ అనేది మీ యొక్క మార్క్స్ బట్టే ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ క్యాండిడేట్ షల్ బి మేడ్ ఇన్ ది బేస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇన్ కేస్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఈజ్ ఆల్సో కండక్టెడ్. ఫైనల్ సెలక్షన్ షల్ బి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. మీ యొక్క ఎగ్జామ్ బట్టే మీకు మెరిట్ అనేది ఇస్తారు. ఓబీసీకి, జనరల్కి, ఎస్సీ, ఎస్టీ సపరేట్గా మీకు మెరిట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా మీకు వెంటనే ఇవ్వటం అయితే జరుగుతుంది రామగుండం యూనిట్స్లో. సో ఆన్లైన్లో వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. ఆల్రెడీగా స్టార్ట్ అయింది. ఇక్కడ అప్లికేషన్ లింక్స్ అయితే కింద నేను పెడతాను, డిస్క్రిప్షన్లో మీరు చూసుకొని అప్లై అయితే చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22/2/2024. సో వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.